డాక్టర్ గారు ఇంకో ఇంపార్టెంట్ ఇందాక దానికి ఎవరైతే ప్రసవం అయిన తర్వాత పిల్లలు పుట్టి వాళ్ళు పిల్లల పరిస్థితి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందన్నది చాలామందికి నాలెడ్జ్ లేక కొంతమంది నెగ్లిజెన్స్ వల్ల కొంతమంది వీళ్ళు టెస్టులు చేయించరు. ఆరోగ్యంగా ఉన్నాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనేది ధృవీకరించుకోవడం లేకపోతే చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఈ కాంప్లికేషన్స్ వల్ల రేపొద్దున్న ఫ్యూచర్లో ఎట్లా ఉండదు అన్నది ముందే గ్రహిస్తే దానికి సంబంధించి ఇప్పుడు ఇలాంటి సోఫిస్టికేటెడ్ మంచి హాస్పిటల్స్లో వాళ్ళకి ఒక గైడెన్స్ కానీ లేకపోతే ప్రాపర్ ఆహారం కానీ మందుల విషయంలో కొంత క్యూర్ చేయడానికి అవకాశం. ఫస్ట్ తల్లి కానీ పిల్లలు కానీ ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలండి? ఏమండి, ప్రసూతి సమయంలో చేయించుకోవాల్సిన టెస్టులు అందరికీ తెలుసు, వి నో. అది ఒక స్కాన్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి, దే ఆర్ గైడ్లైన్స్. ఫాగ్సీకి ఏసీఓజీకి సంబంధించిన గైడ్లైన్స్ చాలా క్లారిటీగా ఏ నెలలో అవసరమో అది చేయించుకోవాలి. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఒకటి గైడ్లైన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఇతర ప్రైవేట్ హాస్పిటల్లో కానీ కంపల్సరీగా చేస్తారు. సో ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కంపల్సరీగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళని చేయించుకొని తీరాలి. సో అది నెంబర్ 1. రెండోది, ఒకవేళ చేయించుకోని పక్షంలో మనం ఏమవుద్దంటే ఆ కాంప్లికేషన్స్ అన్నవి కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే మనకి ఆ వ్యాధి ఏంటో తెలియదు, దానికి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ కూడా ఇప్పుడు తెలియదు మనకి, తర్వాత పెరిగిపోతూ ఉంటాయి. సో ఇటువంటి వ్యాధులు మనకి సింపుల్ థింగ్స్ అండి. ప్రతిదీ కూడా డ్యూరింగ్ ప్రసవం చేసినప్పుడు ప్రతి ఒక్క ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, స్కాన్ కానివ్వండి, ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే, స్కాన్ చేసినా కూడా అన్ని రకాల ప్రాబ్లమ్స్ తెలియాలని రూల్ లేదు. మనం చేసేది కేవలం అల్ట్రాసౌండ్ స్కానే. అల్ట్రాసౌండ్ స్కాన్లో చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. చాలా జబ్బులు మనం బయటపడతాయి, చాలా జబ్బులు బయటపడవు కూడా. సో అటువంటి సమయంలో స్కాన్ చేసినా కూడా కొన్ని మనకు కనపడిన టైంలో ఇంకా ఆలోచించుకోండి, అసలు ఏమీ చేయకపోతే ఎన్ని అంగవైకల్యాలు, ఎన్ని ప్రాబ్లమ్స్ మనం మిస్ అవుతాం. సో ఒక తల్లి బిడ్డ, ఒక పెద్ద ప్రాణం చిన్న ప్రాణం ఇద్దరు కూడా సంక్షేమంగా మంచిగా బాగుండాలి అంటే కంపల్సరీగా యాంటీనేటల్ చెకప్స్ అన్నవి చాలా ముఖ్యం. టీకాలు కూడా మార్కెట్లో చాలా వచ్చాయి కదండి, ఏమేమి ఇంపార్టెంట్ అండి? ఇప్పుడు వాళ్ళు మస్ట్గా 6 నెలలకి లేదా 3 నెలలకి ఇది, 6 నెలలకి ఇది మధ్యలో అంటే వచ్చే వ్యాధులను బట్టి కూడా తయారయ్యాయి. అవును, దాన్ని బట్టి ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకు కంపల్సరీగా అండి. టీకాలు ఉన్నాయి, యాజ్ ఐ సెడ్, ఏం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి, ఏ స్కాన్స్ చేయించుకోవాలి, ఏ టీకాలు వాడాల్సి ఉంటుంది డెలివరీకి ముందు కానీ అటువంటిది ఏ టీకాలు వాడాల్సి ఉంటుంది, అండ్ ప్రసవం జరిగిన తర్వాత పిల్లలకి ఏమేమి టీకాలు అనేది అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లభిస్తూ ఉన్నాయి, లేదనుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లభిస్తూ ఉన్నాయి. అండ్ దేర్ ఆర్ సెట్ గైడ్ లైన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్. WHO ఇచ్చిన పరిమాణాలలో వాళ్ళ యొక్క గైడ్ లైన్స్లో అన్నీ అవైలబుల్ ఉన్నాయి, ఫ్రీగా అందుబాటులో ఉన్నాయి గవర్నమెంట్లో చెప్పినట్టయితే. సో నేననేది, అటు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు కానివ్వండి, ఆర్థికంగా ఇబ్బంది లేని వాళ్ళు కానివ్వండి, అందరికీ అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. సో తీసుకోకపోవటం వల్ల నష్టం పడేది వాళ్ళే. సో ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు పుట్టేపడి. వద్దాం. ఇప్పుడు లిటిల్ స్టార్స్ అండ్ షీ అన్నది ఓన్లీ హాస్పిటల్ కానీ లేకపోతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ పెట్టడమే కాదు, దీన్ని ఒక అకాడమిక్ దీనిగా తయారు చేయాలన్నది మీ సుదీర్ఘ ఆలోచన. ఇక్కడ అందరూ ట్రైన్ అప్ అవ్వాలి అనే మంచి ఆలోచన ఏంటి మీరు? చాలా ఇట్స్ ఎ ప్రొఫౌండ్ క్వశ్చన్ అండి. సో ఇక్కడ లిటిల్ స్టార్స్ అండ్ షీ మనం చేసేది అటు తల్లి ఇటు పిల్లలు. నేను ఇందాక చెప్పినట్టు, ఒకటి ఆ హై రిస్క్ ప్రెగ్నెన్సీ కానివ్వండి, గైనకాలజీ కానివ్వండి, లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానివ్వండి, స్పెషలైజ్డ్ బుటీక్ డెలివరీస్ కానివ్వండి, ఈ 4 కూడా ఆ డిపార్ట్మెంట్లో జరగటానికి దానికి కావాల్సినటువంటి సాంకేతిక నైపుణ్యత కానివ్వండి, దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్నీ సమకూర్చడం జరిగింది. సేమ్ విధంగా ఆ యొక్క పీడియాట్రిక్స్ విభాగంలో న్యూబార్న్స్ అప్పుడే పుట్టిన నవజాత శిశువులకి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కానివ్వండి,
చిన్నపిల్లలు 15 to 18 years వరకు కూడా వాళ్ళకి సీరియస్ అయితే, ఎంత సీరియస్ అయినా, డెంగ్యూ వచ్చి సీరియస్ అయినా, లేకపోతే మెదడువాపు వచ్చిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి, పిల్లలకి కృత్రిమ శ్వాస అవసరం పడితే, ఆర్టిఫిషియల్ వెంటిలేషన్ అవసరం పడినా, డయాలిసిస్ అవసరం పడినా, చెస్ట్ డ్రైన్ పెట్టాలన్నా, ఎటువంటి కాంప్లికేషన్స్ అవసరమైన ఉన్నా కూడా ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చబడింది. దాంతోపాటు వీఆర్ పుట్టింగ్ అప్ అ సెంటర్ ఫర్ రేర్ డిజార్డర్స్. సో రేర్ డిజార్డర్స్, ఇది మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఎందుకు ఇంత విస్తృతంగా చెప్తున్నానంటే, చాలా వ్యాధులు, చాలా రేర్ డిజార్డర్స్, జెనెటిక్ డిజార్డర్స్కి అసలు ఆన్సర్ లేదు. రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ నేనేమనేదంటే, మన జిల్లాల్లో ఎందుకు తెలియకూడదు, ఎందుకు చెప్పకూడదు, ఎందుకు మనం అదే సెంటర్ ఫర్ మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు? మన ప్రపంచంలో తెలియని జబ్బులు ఇంకా చాలా ఉన్నాయి, కానీ ప్రపంచం అంతటికి తెలిసిన జబ్బులకి ఇక్కడ ఎందుకు తెలియకపోవాలి? వై ఈజ్ దేర్ నో సెంటర్ ఫర్ రేర్ డిజార్డర్స్ హియర్? సో అటువంటిది మనం ఇక్కడ, అంటే మెటబాలిక్ డిజార్డర్స్ కానివ్వండి, జన్యుపరంగా వచ్చిన ఇబ్బందులు కానివ్వండి, దానికి మనం ఎలా చేయాలి, ఆ జెనెటిక్ ఎక్స్పర్ట్ ఎలా తీసుకోవాలి, ఆ మెటబాలిక్ ఎక్స్పర్టీస్, ఆ స్పెషలిస్ట్ ముంబైలో కానీ అటు హైదరాబాద్లో కానీ ఉన్న ఎక్స్పర్ట్స్ని ఇక్కడికి ఎలా కనపాలి? సో అటువంటిది టెలిమెడిసిన్ ద్వారాగా సమకూర్చడం జరిగింది. సో ఇప్పటి నుంచి అది చూసుకుని ఆ రేర్ డిజార్డర్స్ దాంట్లో మనం అటువంటి విభాగాల్లో కూడా ఈ ఉభయ గోదావరి జిల్లాలో అటువంటి పిల్లలకి మనం హెల్ప్ చేయగలుగుతాం. సో ఇవన్నీ మీరు గమనించినట్టయితే స్పెషలైజేషన్స్, ఆబ్స్టెట్రిక్లో ఒక 4 స్పెషలైజేషన్స్ కనపడుతున్నాయి, పీడియాట్రిక్స్లో కూడా ఒక 4 స్పెషలైజేషన్స్ కనపడుతున్నాయి. ఇవన్నీ కూడా చేయాలంటే మంది ఉండాలి, మార్బలం ఉండాలి. అంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పర్ట్స్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్పర్టీస్. సో ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు. సో మనం నెక్స్ట్ జనరేషన్ని తయారు చేసుకోవాలి. సో నాలెడ్జ్ షుడ్ బి షేర్డ్, నాలెడ్జ్ హ్యాస్ టు బి స్ప్రెడ్. మనం నిన్న జ్యోతి ప్రజ్వలన చేసాం. ఏంటి దాని చిహ్నం ఏంటండి? ఆ జ్యోతి ప్రజ్వలన చేసినప్పుడు యు ఆర్ షేరింగ్ నాలెడ్జ్, యు ఆర్ షేరింగ్ లైట్. దట్ ఈస్ ద పాయింట్. సో నేను చిన్నవాళ్ళు కూర్చుని వాళ్ళు ఎంకరేజ్ చేసి వాళ్ళకి వాళ్ళ ఆలోచన శైలిని, వాళ్ళు ఆలోచన, మెడికల్ ట్రీట్మెంట్ ఆలోచన చెప్పేది ఇంకా వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇవ్వాలి. సో దట్ ఈస్ వేర్ ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్ అండి. సో ఎందుకంటే మనం నెక్స్ట్ జనరేషన్ని తయారు చేయగలగాలి. ఆ విధంగా ఒక టీమ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అన్న విధంగా మనం తయారు చేయాలంటే యు నీడ్ టు హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్. సో ఎస్, మనం ఒక పీడియాట్రిక్ టీం పెద్దది ఉంటుంది, నియోనెటల్ టీం ఉంటుంది, క్రిటికల్ కేర్ టీం ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆబ్స్టెట్రిక్ టీం ఉంటుంది. కానీ ఎస్, దే ఆర్ ఆల్ పాస్ అవుట్ అయిపోతారు, 3-4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తోటి వచ్చున్నారు. కానీ నెక్స్ట్ జనరేషన్ కోసం నాకు DCH కోర్స్ స్టార్ట్ చేయాలని ఉంది, DNB పీడియాట్రిక్ కోర్స్ స్టార్ట్ చేయాలని ఉంది, DGO కోర్స్ స్టార్ట్ చేయాలని ఉంది, అండ్ DNB OBG కూడా స్టార్ట్ చేయాలని. ఈ 4 కోర్సులు కూడా దే ఆర్ రన్ బై ద DNB, అంటే ఇట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లైక్ హైదరాబాద్లో మాకు ఎట్లాగైతే వీఆర్ DNB అక్రెడిటెడ్ సెంటర్, వీ వాంట్ టు మేక్ దిస్ ఆల్సో DNB అక్రెడిటెడ్ సెంటర్. కానీ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ పాటించుకుంటూ యాజ్ పర్ ద గవర్నమెంట్, మనం నీట్ రాస్తున్నారు కదండి పిల్లలు MBBS అయిన తర్వాత, ఆ నీట్లో పాస్ అయిన తర్వాత ద గవర్నమెంట్ ఆర్ ద నీట్ బోర్డ్ విల్ అలాట్ హూ విల్ కమ్ టు రాజమండ్రి. సో త్రూ దట్ అది అలా జరగాలి అంటే మనం ఒక పరిమాణం ఉండాలండి. అంటే ఒక కొలమానం, ఒక కొలబద్ద అంటారు కదా, సర్టన్ గైడ్ లైన్స్ మనం పాటించుకుంటూ వెళ్ళాలి. ఆ ప్రమాణాలు, స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయాలి. సో అవి మెయింటైన్ చేస్తేనే ఇవి వస్తాయి, మామూలుగా రావండి. సో అవి మీరు అన్నట్టు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీస్, PG, ఇది OBG పీడియా. రెండోది, ఇది దాటిన తర్వాత నియోనెటల్ ఫెలోషిప్, అంటే సూపర్ స్పెషలైజేషన్. సో ఐఎమ్ ఎ టీచర్, సూపర్ స్పెషలైజేషన్ నియోనెటాలజీకి, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్కి ఐఎమ్ ఎ టీచర్ ఇన్ హైదరాబాద్. సో అటువంటిది మనం ఇక్కడ కూడా తీసుకురాగలగాలి. అంటే సో నాట్ ఓన్లీ బేసిక్ ఈ డిగ్రీసే కాకుండా, స్పెషలైజేషన్ కాకుండా, సూపర్ స్పెషలైజేషన్ లైక్ నియోనెటాలజీ, పీడియాట్రిక్ క్రిటికల్ కేర్, ఆబ్స్టెట్రిక్ మెడిసిన్, పెరినేటల్ మెడిసిన్, ఇవన్నిట్లోనూ కూడా మనం వీ షుడ్ గెట్ ద ఫెలోషిప్స్. ఎప్పుడైతే అది వచ్చిందో కొత్త స్టూడెంట్స్ని నేర్చుకుంటూ ఉంటాం. అది కొత్త స్టూడెంట్స్ ఇక్కడ ఎందుకు జాయిన్ అవుతారండి? వీళ్ళందరూ చుట్టుపక్కల, అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో స్టూడెంట్సే కదా.
ఎక్కువ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు ఆల్ ఇండియా కోటా అండి అది, ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు రాజమండ్రి గ్యారంటీగా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు నిడదవోలు వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ పెట్టుకుంటారు మెడికల్ కాలేజ్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళు యూనో భీమవరం అటు తణుకు తాడేపల్లిగూడెం, సో అన్ని చోట్లకి స్ప్రెడ్. అంటే మనం నేర్పేటి చదువు 10 చోట్ల యూనో వీఆర్ ఇంక్రీజింగ్ ద మెడికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద కంట్రీ. ఫైనల్గా మీరు చెప్పేది అంటే పేరెంట్స్ కానీ లేకపోతే మన రాజమండ్రి కాదు ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మన హాస్పిటల్? మన ఉభయ గోదావరి జిల్లాలో ఇటువంటి అత్యాధునిక సదుపాయంతో కలిగినటువంటి ఒక 100 బెడ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇది ఐ వుడ్ సే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా అనమాట. ఎందుకంటే ఇటువంటిది లేదు. మనం ఒకటి పెట్టినప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు అరే రాజమండ్రిలో ఎందుకు పెట్టాలి, ఒక టౌన్లో ఎందుకు పెట్టాలి అంటే నేను ఇందాక చెప్పాను కదండి, ఒకటి అది నా ఊరు. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే అటువంటి ఇబ్బందులతో ఉన్న తల్లి కానీ బిడ్డ కానీ వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదు, సో వాళ్ళు ఇబ్బందులు పడకూడదు. సో అటువంటిది మనం ఇక్కడ చేయగలిగితే దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్. అదే ఫ్యూచర్ ఎందుకంటే ఆ యొక్క బేసిక్ నీడ్స్ కాకుండా అడ్వాన్స్డ్ కేర్ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయటం వల్ల ఈ ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరికీ కూడా అది ఒక చాలా శుభవార్త, ఒక అదృష్టం వాళ్ళకి. కానీ అట్ ద సేమ్ టైం అది వాళ్ళ అవగాహన పెంచుకోవాలి. ఎస్, ఇటువంటిది మనం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉందని పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం డాక్టర్స్ కూడా అందరికన్నా ఎంత సంతోషిస్తున్నారంటే, బికాజ్ డాక్టర్స్ తోటి నేను చెప్పేది ఒకటే చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ అ కాంపిటీషన్ టు యూ, దిస్ ఈజ్ లైక్ యువర్ అడ్డా, యువర్ బ్యాక్ యార్డ్. సో ఇట్ ఈస్ నాట్ అ కాంపిటీషన్, ఇట్స్ యువర్ కాంప్లిమెంట్. సో మీ హాస్పిటల్లో మీరు చేసుకుంటూ మీ సిక్ కేసెస్ అన్ని ఇక్కడ వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి. అన్నీ పెట్టాం కాబట్టి అది దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో అటు డాక్టర్స్కి ఉపయోగంగా ఉంటుంది, ఇటు మన మెయిన్ కాన్సెప్ట్ అదే కదండి. ఫస్ట్ చేసేది పేషెంట్ బాగుండాలి, తల్లి బాగుండాలి, పిల్ల బాగుండాలి. అండ్ డాక్టర్ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు ఒక పీస్ ఆఫ్ మైండ్ తోటి చేయాలి. మన రెండు వాట్ ఎవర్ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ నెరవేరుతాయి దాంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఈ చిన్నపిల్లల వైద్యంలో నిపుణులైన డాక్టర్ గంటా సతీష్ గారు ఇక్కడ లిటిల్ స్టార్స్ అండ్ షీ పెట్టడం, దీన్ని కేవలం హాస్పిటల్గానే కాదు ఒక రీసెర్చ్ సెంటర్గా భావి తరాల వైద్య విద్యార్థులకి ఒక పునాదిరాయిగా ఏర్పాటు చేయడానికి ఆయన సుదీర్ఘమైన ఆలోచనలు కలిగి ఉన్నారు. ఇది టోటల్గా గోదావరి జిల్లాలకి ఒక మణిగానే చెప్పచ్చు, ఒక వజ్రంగా చెప్పచ్చు. దీన్ని గ్రోత్ అవుతున్నప్పటికే మనకు 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇది కూడా వైద్య రంగానికి ఒక దిక్సూచిగా మారాలని కోరుకుంటూ సతీష్ గారికి మెనీ థ్యాంక్స్. ఇది శంకర రాంబాబుతో ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.